హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ అండ్ టీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, నేను ఇవాళ వీడియోలో నేను బిజినెస్ మ్యాన్ కి అండ్ ఆంటర్ప్రెన్యూర్ కి ఉన్న డిఫరెన్సెస్ ని నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, బిజినెస్ మ్యాన్ అనేవాడు ఏదో ఒక బిజినెస్ ని రన్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటాడు. సో ఆంటర్ప్రెన్యూర్ కూడా అంతే. సో సేమ్ గా మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ అనే వాళ్ళు చాలా మందికి జాబ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే ఆంటర్ప్రెన్యూర్స్ కూడా చాలా మందికి జాబ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇద్దరి పర్పస్ ఒకటే. సో ఇద్దరు మనీ అనేది ఎర్న్ చేయడానికే సో ఆంటర్ప్రెన్యూర్ అవుతారు అండ్ నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ గా మారుతారు. సో కానీ మనం ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ అనేవి తెలుసుకోవాలి. సో వీళ్ళిద్దరికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి మధ్య ఉండే డిఫరెన్సెస్ తెలుసుకునే ముందు నేను మీకు వీళ్ళిద్దరు డెఫినేషన్స్ అనేవి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే, సో రొటీన్ గా ఏదైతే బాగా ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ ఏదైతే ఉందో సో దాన్ని చూసుకుంటాడు. సో దాన్ని చూసుకుని దాన్ని టార్గెట్ చేసి ఎంతో కొంత మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇన్వెస్ట్ చేసి వచ్చే సేల్స్ తో లాభాలు అనేవి పొందుతూ ఉంటాడు. సో అదే విధంగా మనం ఇటు సైడ్ ఆంటర్ప్రెన్యూర్ కనుక చూసుకున్నట్లయితే, సో ఆంటర్ప్రెన్యూర్ ఇతనిలాగా బిజినెస్ ఏమి చూసుకోడు. సో ఇతని దగ్గర ఒక యూనిక్ ఐడియా ఉంటుంది. సో ఇతనే ఓన్ గా థింక్ చేసి ఒక క్రియేటివ్ ఐడియాతో ఉంటాడు. సో ఈ క్రియేటివ్ ఐడియాతో తన యొక్క ఓన్ స్టార్ట్అప్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో వీళ్ళిద్దరు డెఫినేషన్స్ అర్థమైనాయి కదా. సో ఇప్పుడు మనం వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది చూద్దాము. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఐడియా. సో ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, బాగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నాడు. సో ఇతను ఏం చేస్తాడంటే ఒక ఐడియా వెతుక్కుంటాడు. సో ఆ ఐడియా ఎలా ఉంటుందంటే, సో లేటెస్ట్ గా ఉన్న ట్రెండింగ్ మార్కెట్ ఏంటి, సో మనం ఎందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు మనకి బాగా ఎక్కువ వస్తుంది, సో ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ సేల్స్ వస్తాయి, ఎక్కువ కస్టమర్స్ వస్తారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో ఇటు సైడ్ కనుక మనం ఆంటర్ప్రెన్యూర్ చూసుకుంటే, సో ఇతనిలా కాదు. సో ఏదైనా ఒక క్రియేటివ్ ఐడియాని థింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ బిజినెస్ మ్యాన్ వర్క్ ఏంటంటే ఏదైనా మంచి బిజినెస్ చూసుకుని బాగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఆంటర్ప్రెన్యూర్ అట్లా కాదు. సో ఓన్ ఐడియా ఒకటి థింక్ చేస్తాడు. సో డబ్బులు మాత్రమే ఇన్వెస్ట్ చేయడు. సో అతని క్రియేటివ్ థింకింగ్ ని ఇన్వెస్ట్ చేస్తాడు. సో అతని ఓన్ థింకింగ్ ని ఇన్వెస్ట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఆ ఐడియాని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతని టైం ని ఇన్వెస్ట్ చేస్తాడు, ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తాడు, అండ్ నెక్స్ట్ మనీ కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఐడియా థింకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం రిస్క్ గురించి మాట్లాడదాము. సో ఇక్కడ రిస్క్ అంటే బిజినెస్ మ్యాన్ బిజినెస్ లో రిస్క్ తీసుకుంటారా అంటే, సో ఖచ్చితంగా మాక్సిమం తీసుకోరు. ఇన్ కేస్ తీసుకున్నా కూడా ఒక క్యాలిక్యులేటర్ రిస్క్ అనేది తీసుకుంటారు. సో అది ఎలా అంటే, ఏదైనా ఒక బిజినెస్ లో ఇంత మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్స్ లాంటివి ఏదైనా తెచ్చి అమ్మాలన్నా కూడా, సో వాటిని తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే, సో ఇన్ కేస్ అవి సేల్ అవ్వకపోతే మనకి ఎంత లాస్ వస్తుంది, సో ఇన్ కేస్ సేల్ అయితే ఎంత లాభాలు వస్తున్నాయి, ఇలా క్యాలిక్యులేషన్స్ తో ప్రతిదీ డబ్బు విధంగా చూస్తారు. సో ఎంత ఎక్కువ డబ్బు సంపాదించాలా అని చెప్పి చూస్తూ ఉంటారు. సో అదే విధంగా ఇటు మనం ఆంటర్ప్రెన్యూర్ కి వస్తే, సో వీళ్ళని మనం రియల్ రిస్క్ టేకర్స్ అంటాము. సో ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళ ప్యాషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సక్సెస్. సో ఒక బిజినెస్ మ్యాన్ కి సక్సెస్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ ఒక ఆంటర్ప్రెన్యూర్ కి సక్సెస్ అంటే ఏంటి. సో ఒక బిజినెస్ మ్యాన్ కి సక్సెస్ అనేది ఎప్పుడు నెంబర్స్ రూపంలోనే ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మనం ఎంత సంపాదించాము, సో ఈ సంవత్సరం మన కస్టమర్స్ ఎంత పెరిగారు, ఎంత సేల్స్ వచ్చినాయి, సో ఎంత లాభాలు పొందాము. సో వీటిని మాత్రమే వాళ్ళు దృష్టిలో పెట్టుకుని, సో మనం ఇంత సక్సెస్ అయ్యాము, ఈ ఇయర్ మనకి ఇంత సక్సెస్ రేట్ వచ్చిందని చెప్పి సో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మనం ఇటు సైడ్ ఆంటర్ప్రెన్యూర్ విషయానికి వస్తే, సో ఇక్కడ వీళ్ళకి మనీ అనేది పెద్ద లెక్క కాదు. సో వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే వాళ్ళకున్న ఒక ఐడియాని రియాలిటీలోకి తీసుకురావాలి. సో అతను ఒక రోజు కూర్చుని ఏదైతే ఒక ఐడియాని తన పేపర్ మీద రాసుకున్నాడో, సో ఆ ఐడియా ఈ రోజు రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, సో అతని ఐడియా ఈ ప్రపంచంలో ఉన్న సో ఎవరెవరికైతే నీడీ ఉందో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని నా ఐడియా సాల్వ్ చేస్తుందా లేదా, సో ఇటువంటిని దృష్టిలోకి తీసుకుని సో అతని సక్సెస్ ని అతను ఈ విధంగా ఊహించుకుంటాడు. సో వీటన్నిటిని దృష్టిలో తీసుకుని సో అతని సక్సెస్ అనేది అతని ఐడియాగా భావిస్తాడనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టైం అనమాట. సో టైం గురించి మాట్లాడుకుంటే, ఎవ్రీ సెకండ్ అనేది బిజినెస్ మ్యాన్ కి టైం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ప్రతి సెకండ్ ఒక్కొక్క రూపాయితో ఇంపార్టెంట్. ఒక్క సెకండ్ బ్యాక్ వెళ్ళినా వాళ్ళు చాలా అమౌంట్ అనేది లాస్ అయిపోతూ ఉంటారు. సో ఈ విధంగా అనుకుంటారు అనమాట. సో ఒక్క రోజు వాళ్ళ బిజినెస్ అనేది ఆగిపోతే సో వాళ్ళకి ఎంతో నష్టాలు వచ్చేసినట్టు, అండ్ నెక్స్ట్ వాళ్ళ ఇయర్ లో ఉన్న చాలా గ్రోత్ రేట్ పడిపోయినట్టు, సో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకే వాళ్ళు ఒక్క సెకండ్ ని కూడా వేస్ట్ చేయకుండా ప్రతి మూమెంట్ ని మనీ సంపాదించడానికి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఆంటర్ప్రెన్యూర్ కి వచ్చేస్తే, అతని ఓన్ ఐడియా కాబట్టి సో అతని ఓన్ ఐడియాని ఎక్కువ డెవలప్ చేయడం మీద దృష్టి పెడతాడు. సో ఇన్ కేస్ డెవలప్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తున్నా కూడా, సో ఆ ఐడియాని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఆ ఐడియాతో ఇంకొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, సో ఈ విధంగా టైం ని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఈ విధంగా అతని ఐడియా ఏదైతే ఒక రోజు చిన్న ఐడియాతో స్టార్ట్ అయిందో, సో దాన్ని ఇంకా డెవలప్ చేసి సో ఒక పెద్ద ఐడియాగా మార్చి సో ఎక్కువ సక్సెస్ ని పొందాలి అనుకుంటారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీకి ఒక విజన్ అనేది ఉంటుంది, అంటే గోల్ అనమాట. సో ఇక్కడ బిజినెస్ మ్యాన్ గోల్స్ కనుక చూసుకున్నట్లయితే, సో ప్రీవియస్ ఇయర్ మన సేల్స్ ఎంత, సో ఈ ఇయర్ సేల్స్ ఎంత,
సో మనం ఎంత ఇంప్రూవ్ అవుతున్నాం, ఏ ఏరియాస్ లో మన బిజినెస్ అనేది తక్కువగా ఉంది, సో ఏ ఏరియాస్ లో అసలు లేదు, సో ఇటువంటివన్నిటిని వాళ్ళ విజన్స్ లో పెట్టుకుంటారనమాట. సో నెక్స్ట్ ఇయర్ మనం ఈ ఏరియాలో మన బిజినెస్ ని ఇంప్రూవ్ చేయబోతున్నాము అండ్ రాబోయే సంవత్సరం ఈ ఏరియాలో ఇంప్రూవ్ చేసి మన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నాము. సో ఇలాంటి విజన్స్ అనేవి పెట్టుకుంటారు, ఈ విధమైన గోల్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్స్ కనుక చూసుకున్నట్లయితే సో వీళ్ళు ఐడియా మీద ఫోకస్ చేస్తారు కాబట్టి సో ఇంకొంతమంది క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళని హైర్ చేసుకుందాము. సో ఇలా క్రియేటివ్ ఆలోచించుకునే వాళ్ళని ఒక టీమ్ గా ఫామ్ చేసి ఇంకా కొన్ని వర్కౌట్ అయ్యే ఐడియాస్ ని సృష్టిద్దాము, లేదంటే ఉన్న మన ఐడియాని ఇంకొంచెం లేటెస్ట్ అండ్ క్రియేటివ్ వేలో డెవలప్ చేద్దాము. సో ఈ విధమైన గోల్స్ అనేవి వీళ్ళు పెట్టుకుంటారనమాట. సో ఈ విధంగా వీళ్ళిద్దరు అనేది ఆలోచిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీళ్ళిద్దరికి ఎలాంటి డిఫరెన్స్ థింకింగ్ అనేది ఉంటుందో సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. సో ఈ న్యూ సిరీస్ కనుక మీకు నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితోనూ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి. సో ఇది వచ్చేసి SNT న్యూ సిరీస్ అనమాట. సో SNT ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.